సో ఇది డిష్ అవుట్ చేయడం రెడీ అండి? రెడీ. ఓకే, డిష్ అవుట్ చేసేద్దాం. మొత్తం ఈ డెకరేషన్ ఐటమ్ కూడా చక్కగా గ్రీన్ గా ఉందండి. మొత్తం గ్రీన్ మయం అయిపోయింది ఇప్పుడు. మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ అది కూడా చక్కగా తెలుస్తుంది. అంటే ఈ ఐటమ్ లో మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వాడారో చూసి చెప్పేసేయచ్చు చక్కగా. ఎక్కువ ఆయిల్ కూడా లేదు, ఇంకా గ్రీన్ వెజిటబుల్స్ చాలా చాలా టేస్టీగా అండ్ చూడటానికే చాలా టేస్ట్ ఎంత ఉందో తెలిసిపోతుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి. మీరు తప్పకుండా ఇంత మంచి ఐటమ్ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో ఇది ట్రై చేయాలంటే కనుక మీరు మళ్ళీ కూడా దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా తయారు చేసే విధానం తెలుసుకోవాలి కదా, మరి తెలుసుకుందామా? పాలకూర చట్నీకి కావలసిన పదార్థాలు: పాలకూర, ఆవపిండి, మినప్పప్పు, ఉప్పు, పెరుగు, పచ్చి కొబ్బరి పొడి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో పాలకూర వేసుకొని పాలకూర బాయిల్ అవ్విన తర్వాత ఒక పాన్ తీసుకొని ఆ పాన్ లో తాలింపుకు తగ్గ నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, చిటికెడు పసుపు, చిటికెడు ఆవపిండి వేసుకొని ఆ తాలింపు ఉడికిన పాలకూరలో వేసుకొని కలిపి తర్వాత పచ్చి కొబ్బరి పొడి, ఉప్పు, ఆవపిండి, కారం, పెరుగు బాగా కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్ లో కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దాన్ని డిష్ అవుట్ చేసేయచ్చు. అంతే, గుమగుమలాడే పాలకూర చట్నీ రెడీ. సో మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. మాది నేటివ్ ఇక్కడే. ఇంకా ఓకే, అంటే 40 years నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడే. ఇంకా సో మరి మీరు హాలిడేస్ లో మీ ఊరు వెళ్తూ ఉంటారా? జస్ట్ చాలా రేర్ గా వెళ్తాను. రేర్ గా వెళ్తూ ఉంటారు. 3 years ఒకసారి అలా. ఓకే, మూవీస్ అవన్నీ చూస్తూ ఉంటారా? తక్కువ, చాలా తక్కువ. చాలా తక్కువ. తక్కువ. ఓకే ఫైన్. మరి పోనీ మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు చెప్పండి, మీరు చూసిన తక్కువ మూవీస్ లో? మహేష్ బాబు. మహేష్ బాబు, అబ్బా మిల్కీ బాయ్ మహేష్ బాబు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఓకే, మరి మీ హస్బెండ్ మీకేమైనా ఇప్పుడు నాకు పలాంది తెచ్చి పెట్టండి, పలాంది నాకు కావాలి ఇప్పుడు అంటే వెంటనే తెచ్చిస్తారా? తెచ్చిస్తారు. అసలు ఆ కాన్ఫిడెన్స్ చూడండి ఫేస్ లో. హస్బెండ్ గురించి అడగగానే నిజంగా. సో అయితే టేస్ట్ చేద్దామా? ఇంకా లేట్ ఎందుకు, ఇందాక నుంచి వెయిట్ చేసింది, చల్లారిపోయింది కూడా. సో ఇప్పటికి సో చక్కగా టేస్ట్ చేసేయచ్చు. చేద్దాం. సో ఇప్పుడు టేస్ట్ చేయాలి అంతే కదా, టేస్ట్ చేసేద్దాం. నేను ఇందా నుంచి వెయిటింగ్ అండి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం అని. నిజంగా చాలా చాలా బాగుంది నిజంగా. హెల్దీ ఫుడ్. అసలు ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇది తినేస్తారండి. నిజంగా ఆకుకూరని మనం చెప్పవసరం లేదు, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది రోటీలోకి, పూరీలోకి, ఇంకా రైస్ లో కూడా చెప్పినట్టు రైస్ లో కూడా చాలా చాలా బాగుంది. సో మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే మీనా గారు, ఇంత టేస్టీ పాలకూర చట్నీ మాకు ప్రిపేర్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. సో మరి మీరు ఎప్పట్లానే మా స్పైసీ కిచెన్ చూస్తూ ఉండండి అండ్ మా వంటలు ప్రయోగాలు చేస్తూనే ఉండండి. సో వ్యూవర్స్ చూసారు కదండి ఈనాటి మన స్పైసీ కిచెన్. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటకాలతో కలుద్దాం. అంతవరకు బాయ్.